హాయ్ స్టూడెంట్స్, ఇంకో క్వశ్చన్ చూద్దాం ఏరియాస్లో. సమ్ ఏమన్నాడంటే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ x² + y² b² 1. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఫైండ్ చేయమని ఏరియా ఏంటంటే ఇది ఎలిప్స్ సమ్ స్టాండ్ ఫార్మ్ ది ఎలిప్స్ ఒకటి కన్సిడర్ చేసుకుంటే ఇట్స్ మైనర్ యాక్సిస్, ఇది మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ అంటాం, మైనర్ యాక్సిస్ని వై యాక్సిస్ అని తీసుకుంటాం కదా. ఇప్పుడు వాల్యూ ఎక్స్ యాక్సిస్ని ఏ అనే ప్లేస్లో, వై యాక్సిస్ని బి దగ్గర కట్ చేస్తున్నాను. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓ నుంచి ఏ వరకు ఉన్న డిస్టెన్స్, క్యాపిటల్ ఏ వరకు ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఏ అన్నాడు. అగైన్ ఓ నుంచి బి వరకు ఉన్న డిస్టెన్స్ స్మాల్ బి అని చెప్పి ఓ నుంచి ఏ వరకు అంటే ఏ నుంచి బి టు ఒక కార్డ్ డ్రా చేస్తే, ఏబి కార్డ్ డ్రా చేస్తే వాడు ఫైండ్ చేయమని క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఏరియా బిట్వీన్ ద ఎలిప్స్ అండ్ ది కార్డ్. అంటే ఓఏకి అండ్ సెక్టార్ ఓఏబి సెక్టార్కి అండ్ ఎలిప్స్కి ఈ రెండింటికి మధ్యలో ఫామ్ అయ్యే ఏరియా ఫైండ్ చేయమంటాడు క్వశ్చన్. ఈ టూ పార్ట్స్కి మధ్యలో ఫామ్ అయ్యే ఏరియా ఫైండ్ చేయమన్నాడు. సో క్వశ్చన్ ఇప్పుడు చూడండి వాల్యూ ఈ టర్మ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఆఫ్ ఏబీ ఫైండ్ చేద్దాం. ఈక్వేషన్ దానికంటే ముందు దీన్ని y = ఫార్మేట్ కన్వర్ట్ చేద్దాం. చూడండి y² / b² = 1 - x² / a², 1 - x² / a². దెన్ y = స్క్వేర్ కూడా b² పంపిస్తే b/a × √a² - x² అవుతుంది. b/a × √a² - x² అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ నుంచి అలాగే ఈక్వేషన్ ఆఫ్ ఏబీ ఫైండ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఏబీ బార్ అంటే ఏ కామ బి అనే పాయింట్స్ కూడా పాస్ కార్డ్ కావాలి. వాడు ఏమన్నాడు ఓఏ ఈజ్ ఈక్వల్ అన్నాడు కాబట్టి హియర్ ఏ కామా 0, ఓబీ ఈజ్ ఈక్వల్ బి కాబట్టి 0, బి అవుతుంది. ఫస్ట్ వన్ ఏ కామా 0, సెకండ్ వన్ 0, బి అన్నాడు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలంటే ఫార్ములా తీసుకోవచ్చు, ఇంటర్సెక్ట్ ఫార్మ్ తీసుకోవచ్చు. ఈజ్ ఎన్ ఫార్ములా x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1/9. x/a + y. దీన్ని కూడా y = ఫార్ములా కన్వర్ట్ చేయండి. ఏమొస్తుంది వాళ్ళు y = b/a × a - xn. ఫస్ట్ x/a రైట్ సైడ్ పంపించండి. సేమ్ ఇదే ప్యాటర్న్, ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్లు అంతే డిఫరెన్స్. సో x/a రైట్ సైడ్ పంపిస్తే సేమ్ b/a × √ రావాలి. కాకపోతే ఏమొస్తుంది వాల్యూ ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి a - x అవుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్ అని తీసుకో, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అని తీసుకో. ఇప్పుడు ఫస్ట్ వాడు మనకు కావాల్సిన ఏరియా ఏంటి, ఏ నుంచి బి వరకే కావాలి. అంటే ఆరిజిన్ నుంచి ఏ అనే పాయింట్ వరకు ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న ఏరియా మాత్రం ఫైండ్ చేయమన్నాడు కాబట్టి సో రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకోవచ్చు, ఇంటిగ్రల్ అప్పర్ కర్వ్ అండ్ లోయర్ కర్వ్ కదా. డయాగ్రామ్లో ఎలిప్స్ అప్పర్ కర్వ్, కార్డ్ లోయర్ కర్వ్ కాబట్టి అప్పర్ కర్వ్ అండ్ లోయర్ కర్వ్ అంటే ఇంటిగ్రల్ అప్పర్ కర్వ్ ఏంటి, అప్పర్ లిమిట్ ఏంటి 0 కదా. ఫ్రమ్ 0 to up to a వరకు తీసుకోవాలి. 0 to a అప్పర్ కర్వ్ ఎలిప్స్ కాబట్టి 1 అంటే b/a × √a² - x² లోయర్ కర్వ్ లైన్ కదా అంటే ఏమొస్తుంది b/a × a - x హోల్ dx అవుతుంది. ఇదే మనం ఫైండ్ అవుట్ చేసిన ఏరియా అవుతుంది. సో దెర్ఫోర్ ఫస్ట్ b/a అవుట్ సైడ్ రాసి b/a అవుట్ సైడ్ రాసిన ఈ √a² - x²కి ఇంటిగ్రేషన్ చేస్తే ఫార్ములా ఏంటి x/2 × √a² - x² + a² / 2 × sin ఇన్వర్స్ ఆఫ్ x/a మైనస్ b/a కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసి a - x ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది ax - x² / 2 లిమిట్స్ ఏమవుతున్నాయి 0 to a అన 0 to a వచ్చింది. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు b/a × ఫస్ట్ అప్పర్ లిమిట్ రీప్లేస్ చేస్తుంది. ఏ రీప్లేస్ చేస్తే a² - a² అంటే 0 × ఎవ్రీథింగ్ 0. సో ఫస్ట్ పార్ట్ 0 అయిపోయింది. అలాగే ఇక్కడ రీప్లేస్ చేస్తే a² / 2 × sin ఇన్వర్స్ ఆఫ్ a/a వచ్చింది. sin ఇన్వర్స్ ఆఫ్ a/a మైనస్ ఇక్కడ కూడా రీప్లేస్ చేయండి b/a × a² - a² / 2 ఇక్కడికి ఓన్లీ ఫస్ట్ పార్ట్ క్లియర్. అలాగే ఈసారి లోవర్ లిమిట్ రీప్లేస్ చేయండి మైనస్ ఆఫ్ 0 రీప్లేస్ 0 × ఎవ్రీథింగ్ 0. ఫస్ట్ పార్ట్ 0 ప్లస్ a² / 2 × sin ఇన్వర్స్ ఆఫ్ 0 అన్న వాల్యూ కూడా ఏమైపోయింది sin ఇన్వర్స్ ఆఫ్ 0 మైనస్ 0 ఇది కూడా 0 కదా. సో సెకండ్ పార్ట్ అంతా టోటల్గా 0 అయిపోయింది, ఆ వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ చూడండి b/a × మల్టిప్లై చేస్తున్నాం a² / 2 × a క్యాన్సిల్ 1 sin ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఏమన్నాం π/2 కదా. సో π/2 మైనస్ ఇక్కడ చూడండి b/aతో ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే b/a × ఓన్లీ ఈ పార్ట్కి మాత్రమే b/a. సో 0 to a
హియర్ ఆల్సో 0 to a వస్తుంది. అలా అప్లై చేసుకుంటే ఇప్పుడు బీ బై ఏ ఓన్లీ ఇక్కడికి మాత్రమే రావాలి. అగైన్ ఈ పార్ట్కి బీ బై అగైన్ అదర్ పార్ట్ కదా. సో బీ బై ఏ ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 2a² - a² అంటే a²/2 ఈ పార్ట్ 0 అయిపోయింది అలాగా. సో టర్మ్ అంతా 0 అయిపోయింది. దేర్ఫోర్ ఏ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్. వాల్యూ చూడండి, పై ab/4 అయినా 2 × 2 4. సో పై ab/4 ఏ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ కాబట్టి మైనస్ ab/2 ab/2 టర్మ్లో ఏబీ కామన్ తీస్తాను. ఏబీ కామన్ తీస్తే బై 2 కూడా కామన్ తీస్తుంది. అప్పుడు మిగిలింది ఏంటి, π/2 - 1 అని పై ab/2 కామన్ తీస్తుంది. అంటే π/2 హియర్ పై ab/2 మొత్తం వెళ్ళిపోయింది, -2 అవుతుంది. దేర్ఫోర్ ఏబీ ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే π - 2/2 × 2 2 2 సార్ 4 అవుతుంది. సో వాల్యూ π - 2/4 అవుతుంది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్, స్క్వేర్ యూనిట్స్ అనమాట. సో దేర్ఫోర్ ఏరియా ఆఫ్ కార్డ్ ఏబీ అండ్ ది సెగ్మెంట్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఈజ్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ ఎంత వచ్చింది ఆన్సర్, ఏబీ ఇంటూ π - 2/4 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. థ్యాంక్ యూ.